గిరిజన ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ అవసరాలకి అనుగుణంగా ఏమేమి పథకాలు దాదాపు ఇందులో 17 రకాల డిపార్ట్మెంట్లు 25 రకాల పథకాలని ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే గతంలో మనకి లాస్ట్ సంవత్సరం నవంబర్ 15న ప్రధాన్ మంత్రి జన్మన్ ప్రోగ్రాము స్టార్ట్ అయింది. అది ఓన్లీ చెంచులకు సంబంధించిందే. ఓకే, అయితే అట్లా కాదు, ఇక్కడ మిగతా ఇతర గిరిజనులు కూడా అభివృద్ధి చెందాలి, వాళ్ళకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళని కూడా దీనిలో భాగస్వాములు చేయాలని చెప్పేసి ఇప్పుడు ధర్తీ ఆబా అనే కార్యక్రమాన్ని కేటాయించి దీనిలో ఓన్లీ గిరిజన ప్రజలు ఎవరైతే ఉన్నారో ఒక కులానికి సంబంధించిన అందరు గిరిజనులు కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి వాళ్ళు అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం నుంచి బ్రీఫ్గా పోయేటప్పుడు మరి అసలు ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఇప్పుడు చెప్పుకున్నాము. అయితే ఎవరెవరికి వర్తిస్తుంది, ఎంత దీనికి ప్రభుత్వం మనకి వెచ్చించడానికి సిద్ధంగా ఉంది అంటే మన దేశవ్యాప్తంగా చూసుకుంటే భారతదేశం మొత్తం మీద 700కి పైగా చిలుకు గిరిజన తెగలు ఉన్నాయి. ఓకే, వీళ్ళందరికీ కూడా అంటే ఇవి మనకు ఇప్పుడు ఉన్నటువంటి 26 రాష్ట్రాలు మరియు 4 కేంద్రపాలిత ప్రాంతాలు అంటే దేశం మొత్తం కవర్ చేశారు ఇందులో. ఓకేనా, ఇందాక చెప్పినట్టు జన్మన్ మాత్రం 19 రాష్ట్రాలే, కానీ ఇందులో గిరిజనులు టోటల్ గిరిజనులకు మాత్రం దేశం మొత్తం కూడా ఈ పథకం వచ్చేటట్లుగా మొత్తం 30 రాష్ట్రాలు అంటే 26 రాష్ట్రాలు 4 కేంద్రపాలిత ప్రాంతాలు అన్నిటికి కూడా వర్తించేటట్లుగా ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఇందులో దాదాపుగా 5.38 కోట్ల గిరిజన జనాభా ఉన్నట్టు అంచనా వేయటం జరిగింది. దీనికి గాను 63,843 గ్రామాలు ఉన్నాయని చెప్పేసి దేశం మొత్తం మీద. అంటే ఇందులో తండాలు వేరుగా ఉండొచ్చు, మళ్ళీ గూడాలు వేరుగా ఉండొచ్చు, అవన్నీ కాకుండా గ్రామాలే తీసుకున్నాం. అదే గూడాలు అయితే ఇంకా వేలలో ఉంటాయి. సో ఈ విధంగా మొత్తం కూడా ఈ 5 సంవత్సరాల్లో దాదాపుగా 79,156 కోట్లు ఖర్చు పెట్టాలి ఈ పథకాల కింద అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా మరి ఈ 5 సంవత్సరాల వరకు ఈ ధర్తీ ఆబా అనే కార్యక్రమం నడుస్తూ ఉంటుంది. ఇందులో ఒక్కసారిగా మాకు వర్తించలేదు, మాకు రాలేదు అని అనుకోవడానికి లేదు. ఈ 5 సంవత్సరాల కాలంలో ఏదైతే మనకు అవసరమో అది వ్యక్తిగతమైంది కావచ్చు, లేదా గ్రామాభివృద్ధికి సంబంధించిందైనా కావచ్చు, ఆ తండానికి సంబంధించిందైనా ఆ గూడానికి సంబంధించిందైనా కావచ్చు, ఏదైతే మనకు అవసరం ఉందో అవన్నీ కూడా ఈ పథకం ద్వారా మనం కంప్లీట్ చేసుకోవాలి ఈ 5 సంవత్సరాల కాలంలో. అయితే ఈ కంప్లీట్ చేసుకోవాలంటే మరి ఏ పథకాలు వర్తిస్తాయి అనేది మనకు డౌట్ రావచ్చు. ఇందాక ఎందుకు పెట్టారనే ఒక ఉద్దేశం చెప్పాము, మాకు ఎంత కేటాయిస్తున్నారు అనేది కూడా చెప్పాము. అయితే ఇప్పుడు ఏంటంటే అసలు ఏ పథకాలు